నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. ఇక ఒకసారి వార్తలోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే 100 పబ్లిక్ స్కూళ్లు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలి. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ పైలట్ ప్రాజెక్టు తరహాలో నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలి. అన్ని విధాల ఆరుట్ల స్కూల్ మాదిరిగానే ఉండాలని ఆయన చెప్పారు. సో ఈ ఆలోచన మంచిది. గతంలో జగన్ గారి ప్రభుత్వం ఎట్లా చేసిందో ఇప్పుడు ఈయన పబ్లిక్ స్కూళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన గురువు గారికి మళ్ళీ కాకుండా అని అనుకోవాలేమో. అవుట్ సోర్సింగ్ అవుట్, వేటుకు రంగం సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ నమస్తే తెలంగాణ ఇచ్చింది. స్వీపర్ జీతం 2 లక్షలు, 7 లక్షల చొప్పున చీఫ్ ఇంజనీర్ల వేతనం. ఐఏఎస్ అధికారులు, గవర్నర్ల కంటే విద్యుత్ శాఖ అధికారులకే అధిక వేతనాలు. తెలంగాణలో 10 ఏళ్లలో 300% మేర పెరిగిన ప్రభుత్వ ఉద్యోగాల జీతాల భారం అంటూ సెస్ రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త సదస్సులో సిఎస్ రామకృష్ణారావు గారు సంచలన వ్యాఖ్య చేశారు. తప్పు ఒప్పుకోకుండా ఉపన్యాసాల. చంద్రబాబు సర్కారుపై మండలిలో విపక్ష నేత బొత్స మండిపాటు. తాను చెబితేనే రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు ఆపారని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై అడిగితే మంత్రి నిమ్మల రామారెడ్డి గారు అవకాశం చెప్పినట్టు రాయలసీమకి మీరే ద్రోహం చేశారని, అసలు విషయం తప్ప మిగతా అన్ని మాట్లాడారన్నది సారాంశం. మీరే వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా అంటూ కల్తీ పాలు, డయారియాలపై ఉదాసీనత వద్దంటూ అధికారులతో, శ్రీకాకుళం తూర్పుగోదావరి అధికారులతోటి చంద్రబాబు గారు అన్నారంట. అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటి అక్కడ పరిస్థితి? దేవుడా ఏమిటి దుస్థితి? కల్తీ పాల బాధితుల కుటుంబాల ఆందోళన. బాధితుల ఆరోగ్యం నేటికీ విషయమే. 8 మందికి ఇంకా వెంటిలేటర్పై డయాలసిస్. ల్యాబ్ రిపోర్ట్లు ఇంకా రాలేదు. వీగిపోయిన విష ప్రచారం. సెకీకి శాల్యూట్. సెకీ విద్యుత్తుకు అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలు, రాష్ట్ర నష్టాలు వర్తించవని స్పష్టం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలు. గతంలో తెలుసు కదా, అదాని దగ్గర జగన్ గారు డబ్బులు తీసుకున్నాడనే అనేది పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అదే విద్యుత్తుని సెకీ నుంచి తీసుకుంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనాడు వాళ్ళు అప్పుడు ఎంత దారుణంగా రాశారు అన్నదానికి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇది ఒక ఉదాహరణ. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా మారిపోయింది. కల్తీని చర్చించకుండా ప్రభుత్వం పారిపోయింది. సభలో అడుగడుగున ఆటంకాలు కల్పించారు అంటూ వైసీపీ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు, విపక్ష నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎల్లో మీడియా మాత్రం మండలిలో తొండి అంటూ చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాడంట. వీళ్ళు చేసిందంతా పోయింది, ఎదురు రాయటం అనమాట. మండలిని కుదిపేసిన లడ్డూ ప్రసాదం అంటూ ఈనాడు సన్నాయి నొక్కుడు. అలాగే ఇక మండలిలో చర్చ రచ్చగా మారిన వైనం. మొత్తం మీద లడ్డూ ప్రసాదం మీద చర్చ రాకుండా వెళ్ళిపోయిన తీరుపై సాక్షి సవివరమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి. మండలిలో తొండని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి నా అనుభవం రీత్యా కూడా చూసిన అధికార పక్షం జనరల్గా ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో రకంగా పుల్లబెట్టి మొత్తం చర్చ జరగకుండా చేస్తుంది. తిరుమల లడ్డూ ప్రసాదం అంతటి విలువైనటువంటి చర్చ, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి చర్చ అసెంబ్లీలో మాదిరిగా ఏకపక్షంగా కాకుండా ఇక్కడ అన్ని పక్షాలతోటి జరపవలసిన చర్చని ఎందుకు ప్రభుత్వం నీరుగార్చినట్లు అనుకోవాలా, లేక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్టు? అసెంబ్లీలో ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే చర్చ జరిపారా? ఇక్కడ చర్చ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడబోతుంటే ప్రధానికి అడ్డం పడి ఏదో రకంగా గందరగోళం చేయాలన్నది వాళ్ళ ఉద్దేశమా? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జనరల్గా అధికార పక్షం మీరు అన్నట్టుగా చర్చకి వాళ్ళే ముందు సిద్ధపడాలి. ఎందుకంటే మెజారిటీ సభ్యులు వాళ్ళే ఉంటారు కాబట్టి. అది శాసనసభ అవనండి, శాసన మండలి అవనండి. సో ఈరోజు శాసన మండలిలో వాళ్ళు మంత్రులు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంది. దాదాపుగా 10 మంది మంత్రులు వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల లడ్డు అంశంలో హెరిటేజ్ డైరీకి, ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి సంబంధం మీద చర్చ జరగాలని చెప్పి వరుసగా 5 రోజుల పాటు ఏదైతే పట్టుబట్టింది చర్చ జరగాలని, ఆ 5 రోజుల పాటు వాళ్ళు చేయకుండా అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత నిన్న బీఏసీలో ఏదైతే షార్ట్ డిస్కషన్గా దీన్ని పెడుతున్నామని చెప్పారు 26వ తారీఖు. దానికి అందరూ వెయిట్ చేశారు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారా? ఎందుకంటే పందికోవని మాట్లాడింది వీళ్ళే, గొడ్డుకోవని మాట్లాడింది వీళ్ళే, బాత్రూంలో యాసిడ్ అని మాట్లాడింది వీళ్ళే, మళ్ళీ కల్తీ అని మాట్లాడుతుంది వీళ్ళే. సో రోజుకో మాట మాట్లాడుతున్నారు కాబట్టి శాసన మండలిలో ఏం చెబుతారనే దాని మీద నేను వెయిట్ చేస్తే అప్పటికి మళ్ళీ ప్రశ్నోత్తరాల సమయం అయిపోయినా కూడా ఇంకా ప్రశ్నలు చెప్పాలని చెప్పి కావాలని మధ్యాహ్నం 1 గంట దాకా చేశారు. అదేంటి ఆల్రెడీ ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిందని చెప్పాను కదా అని చెప్పి అప్పుడు ఎవరైతే మండలి చైర్మన్ గారు అన్న తర్వాత
దీని మీద ఆల్రెడీ డిస్కషన్ చేయమని చెప్పి ఏదో ముందు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి ఇస్తే ఎమ్మంటే పయ్యావుల కేసులు వేసి అడ్డుపడి నేను ప్రకటన చేస్తున్నా అంటాడు. ప్రభుత్వం ప్రకటన మరి అసెంబ్లీలో ఎందుకు చేయలే? శాసన మండలిలో మీరు ఇప్పుడు ప్రకటన అన్నప్పుడు మరి మీరు అక్కడ ప్రభుత్వం కీలకమైన ప్రభుత్వం మరి మీరు అసెంబ్లీలో కూడా ప్రకటన చేయాలి, ఇదిగో ప్రభుత్వ ఉద్దేశం ఇది, సో ప్రభుత్వం ఇది ప్రకటన చేస్తున్నాం, అన్ని కాపీలు మీరు అన్న 150 కాపీలు మరి ఆడ కూడా పంచాలిగా 200 కాపీలు తీసుకుని వెళ్ళి ఇదిగోండి ప్రకటన ఇది చేస్తున్నామని అక్కడ ఎందుకు చేయాల? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి. దీని మీద చర్చ జరిగితే ఇంకా హెరిటేజ్ షేర్లు డౌన్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1 అది. దేవుడికి అప్రతిష్ట వస్తుందని కాదు. సో చర్చ జరిగితే హెరిటేజ్ షేర్లు ఇంకా తగ్గుతాయి. హెరిటేజ్కి ఇందాపూర్కి, వైష్ణవి డైరీకి, సంగం డైరీకి, లేదంటే బోలే బాబాకి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా ఏ సంబంధం అనేది ఓపెన్గా బయటకు వస్తుంది. కాబట్టి ఇంకా హెరిటేజ్ అనేది ప్రజల్లో డ్యామేజ్ అయిపోయిద్దని అందుకని దాని మీద చర్చ జరగకూడదని చెప్పి అంతరం అడ్డుపట్టం. అసలు అధికార పక్షం పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన జరగడం ఏంది? ఇంతకంటే కామెడీ ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా ప్రతిపక్షం తెలుపుతుంది. ఈరోజు అధికార పక్షంగా వాళ్ళు వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడం ఏంటి అంటే చర్చ వాళ్ళకి జరగడానికి ఇష్టం లేదు. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది చర్చకి. కానీ ముందే పయ్యావుల కేశవ్ గారు మార్చి 4 ఎప్పుడో లాస్ట్ రోజు పెడతాం అని చెప్పి దాటవేసి, అంటే ఆ రోజు కూడా ఏం లేదు 5 నిమిషాలని మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోవటానికి. సో వాళ్ళకి ఇష్టం లేదు ఇది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో బాగా చులకన అయిపోయారు. చులకన కాదు సార్, అసహ్య భావం వేసింది. చులకన వేరు, రాజకీయ పార్టీ నాయకుల మీద ఏదైతే అసహ్యం వేరు. ఎందుకంటే ఒక 48 రేపు 2028 వస్తే 50 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం మీద, ఆ లడ్డు మీద ఇంత దుష్ప్రచారం చేయటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవెన్ మీరు చూడండి, తెలుగుదేశం మంత్రులు కూడా చాలామంది దీని మీద మాట్లాడట్లా. రెండో అంశం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోకేష్ ఈ విషయంలోకి తీసుకురావట్లా. అంటే మొదట్లో ఆయన కూడా ఏదైతే ఇది మొత్తం వచ్చిన తర్వాత మనం 9 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లోకేష్ తో మాట్లాడేవాళ్ళ, లేదంటే ప్రధానికి లోకేష్ ముందు పెట్టేవాళ్ళు. ఎందుకంటే సకల శాఖల విధ్వంస మంత్రి కదా ఆయన, షాడో ముఖ్యమంత్రిగా విధ్వంసమే కదా, అన్ని శాఖల్ని విధ్వంసం చేసి పడేసి రెడ్ బుక్ విధ్వంసం. సో మరి ఆయన తీసుకురాలా. రెండోది నిన్న తెలివిగా శాసనసభలో ఆయన రాలా, శాసన మండలికి పంపించారు తెలివిగా. లేదంటే లోకేష్ మాట్లాడేవాడు కదా, ఎందుకంటే ప్రతిసారి ఉప ముఖ్యమంత్రి కంటే ముందు లోకేష్ మాట్లాడేవాడు. సో నిన్న మాట్లాడచ్చు అంటే దీన్ని మెల్లిగా సైడ్ చేశారు. లోకేష్ ఇంట్లో ఏమైనా చెప్పుంటారు, చేతింది అయిపోయింది మళ్ళీ దేవుడితో వద్దని చెప్పి, అందుకని కొద్దిగా తగ్గినట్టున్నారు. సో ఏనేమంటున్నాను, నిన్న అడ్డంగా మీరు దొరికిపోయారు. మరొకసారి చర్చ జరిగితే ఇంకా పూర్తిగా దొరికిపోతారు. కాబట్టి సో ఆ ముందే చర్చ జరగనీయకుండా అడ్డుపడినటువంటిది నిన్న కనపడింది. అసలు ఆయన నిన్న క్లియర్గా చెబుతున్నారు, ఈ షార్ట్ డిస్కషన్లో ముందు మీరు చెప్పలేదు కదా, దీన్ని మంత్రి ప్రకటన చేయడం అనేది ఇక్కడ ఉండదు. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి, ఆయన తెలియకుండా ఎట్టుంటది అన్ని. సో అందుకని కాగితం ఏంటి ఆయన పట్టుకొచ్చి నాకు తెలియదు అంటాడు. అదేమో వీళ్ళు చూపిస్తా అంటే ఫోర్జరీ చేశారనేది ఇంకొక అనుమానం. అదే జరిగితే గానీ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ సంతకాన్ని ఫోర్జరీ చేయటం అంటే ఎంతకంటే దుర్మార్గం. అది ఇప్పుడు నేను వాళ్ళు చూపిస్తున్నారు, ఈ కాగితం మా దగ్గర ఉంది మీరు ఒప్పుకున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే ఆ సంతకం ఆయన నాకు తెలియదు అన్నారు. మీరు అడిగారు స్టేట్మెంట్ పంపిస్తున్నారు, సంతకం నాకు తెలియదు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు. మరి ఎవరు ఫోర్జరీ చేసినట్టే కదా. మరి అసలు కౌన్సిల్ చైర్మన్ దీన్ని పెద్ద ఇష్యూగా అసలు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారు లేదు, కౌన్సిల్లో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళ ఫేసులు కూడా కనపడట్లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అన్నట్టుగా ఉంది. నిన్న శాసన మండలిలో నిజంగా చర్చ జరిగితే అక్కడ పీడిఎస్ సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే అన్ని పార్టీలు అక్కడ ప్రాతినిధ్యం. సో ఖచ్చితంగా నిన్న ఇది జరగాల్సింది. దట్ ఈజ్ రాంగ్ డాక్యుమెంట్, నా అనుమతితో చేసిన కమ్యూనికేషన్ కాదని శాసన మండలి చైర్మన్ గారు చెబుతున్నారు. ఆయన అనుమతి లేకుండా ఈ డాక్యుమెంట్ వచ్చింది అని అంటే ఏదో వీళ్ళు ఫోర్జరీ చేసి ఆయన సంతకాన్ని పెట్టినట్టుగా మనం భావించాలి. ఎందుకు మొన్న మనం చూస్తే సంతకం ఉందా దాని మీద వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ డాక్యుమెంట్ అఫీషియల్ గా చూపించండి, ఎందుకో ఉందని కాగితం చూపిస్తున్నాడు, ఆ కాగితం నిజమైతే. సో ఇదేమో ఆయన రాంగ్ అన్నప్పుడు ఫోర్జరీ అవ్వాలి, ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ జరిగినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు రాని ఇట్లా మొన్న, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అది ప్లకార్డు లాగా పట్టుకున్నారని చెప్పి ఏదైతే రద్దు చేశారో వాళ్ళు వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చాం సార్. ఇప్పుడు మనం కూడా దేవుడు అది కాదు. సో అక్కడ చంద్రబాబు గారు ఎన్నిసార్లు బూట్లతోటి శంకుస్థాపన చేసి తక్కువ ఉంటాయి సార్, చేసి ఎక్కువ ఉంటాయి, బూట్లతో పూజలు చేసి ఎక్కువ ఉంటాయి. అటువంటి ఇష్యూసే కాదు, కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు గారు అసలు అది చేసి ఆయనే మళ్ళీ దొరికిపోవట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కెలికి ఆయన ఏదో సినిమా కెలికి వాసన చూసుకున్నట్టుగా ఆయన ఏదో తీసుకొని వస్తాడు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఆయన బండారం బయటపడింది. సో ఇప్పుడు ఆయన 2 కొండలు ఇవన్నీ మాట్లాడటం వల్ల కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం
ఆ వీడియో అంతా బయటకు వచ్చింది. అవును. ఆయన ఏదైతే ఆయనే నేను రద్దు చేస్తాను 2 కొండలే ఉంచుతాను అన్నట్టుగా అర్థం వచ్చింది చివరికి. పైగా అన్యమత ప్రచారం చేస్తానన్నాడు సార్. బైబుల్ మిషన్ సమావేశాలకు వెళ్ళి 2009 జనవరిలో గుంటూరులో జరిగిన బైబుల్ మిషన్ సమావేశాలకు వెళ్ళి నేను 746 జీవోని 747 జీవోలు రెండింటిని అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను, మీకు సపరేట్ కార్పొరేషన్ పెడతాను హామీ ఇచ్చాడు. మొన్న అసెంబ్లీలోనేమో నేను ఆ కల్లో కూడా చేయను అట్లా అని మళ్ళీ అంటాడు. దాని మీద దాటి వేసాడు కదా, దాని మీద చెప్పలేదు కదా, డైరెక్ట్ గా చెప్పలేదు. సో అలా అప్పుడు చూడండి బూట్లు వేసుకొని ఆయన పూజలు చేసినవన్నీ మళ్ళీ గడిచిన 5 ఏళ్ళు అంతకుముందు చేసినాయి ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు చేసినాయి ఏంటి, మొత్తం ఈరోజు బయటకు వచ్చింది కదా. 1000 కాల మండపాన్ని కూల్చిన దగ్గర నుంచి 42 గుళ్ళు విజయవాడలో కూల్చిన దాకా మొత్తం బయటకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ చూడండి, కల్తీ అనేది వస్తే హెరిటేజ్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. సో ఎక్కడో ఏం జరిగినా ఇప్పుడు లింకులన్నీ ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నాయి, హెరిటేజ్ వైపు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో అజిత్ పవార్ గారు చనిపోతే లింక్ విఎస్ఆర్ వెంచర్స్కి వచ్చింది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడి ఎవరిది? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే హెరిటేజ్ వాళ్ళది. సో ఇలా దొరికిపోయారు అడ్డంగా. లడ్డు మీద వాళ్ళు చర్చ జరగలేదు సార్, ఇంకా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే లాస్ట్ రోజు చేస్తామన్నారు, అది అయ్యే పని కాదు. మరి దమ్ముంటే వాళ్ళు చర్చకు రావచ్చుగా, వాళ్ళు మాట్లాడనివచ్చు కదా. వైసీపీ సభ్యులు ఏం మాట్లాడతారో సార్, వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు మొన్న అసెంబ్లీలోనే ఇదిగో మేము 4 గంటల పాటు చర్చ పెడుతున్నాం, మీరు ఈ రోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీకు మైక్ కావాలి తనసేపు ఇస్తాం, ఈ రోజు వరకు ఇస్తున్నాం రండి అంటే అయిపోయేది కదా. సో రెండు అసలు అడిగింది శాసనమండలి. అయితే 2014-19 మధ్య ఏ విచారణకైనా సిద్ధం. అలాగే 2024లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకులు వెనక్కి వెళ్ళినట్టు మళ్ళీ కలిపామంటున్నారు కదా, దాని మీద కూడా విచారణ సిద్ధమని సిబిఐ సిట్ చెప్పిన దాన్ని నేను ఒప్పుకోవట్లేదని కనుక కాదు. అప్పుడు కనుక చంద్రబాబు గారు ధైర్యంగా ఒప్పుకుని చెప్పి సవాల్ చేసి ఉంటే అప్పుడు ఆయనకి మంచి పేరు వచ్చేది. ఆ విషయాలు మాట్లాడకపోయేసరికి పై ఇప్పుడు అసెంబ్లీలోనేమో ఒకరోజు ముందుగానే మాట్లాడి కౌన్సిల్లోనేమో మాట్లాడనివ్వకుండా చేయటం, ఇవన్నీ ఆయన వీక్నెస్ ని బయట పెడతారు. ఇప్పుడు హెరిటేజ్ కి మా ఇందాపూర్ కి సంబంధం లేదు, ఇదిగోండి మేము అసెంబ్లీ సాక్షిగా దీని మీద ఎంక్వైరీకి పంపిస్తున్నాం, ఎందుకంటే ఇది నా కంపెనీ కాబట్టి దీని మీద ఎలిగేషన్ చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జగన్ గారి మీద ఎలిగేషన్ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి చేశాడు. సో నా కొడుకు తప్పు లేదని చెప్పి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నీ హెరిటేజ్ తప్పు లేకపోతే, నీ హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ ద్వారా సప్లై చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధమని చెప్పు. కేంద్రంలో మీరే ఉన్నారు మళ్ళీ, సో మేనేజ్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంది, అయినా ఎందుకు అడగట్లా? అంటే ఇక్కడ వాళ్ళు దొంగలు దొరికిపోయి అడ్డంగా దొరికిపోయారు. ఇంకా దాంట్లోకి వ్యవహారాల్లోకి వెళ్తే ఇంకా షేర్లు తగ్గిపోతాయి, ఇంకా జనాలకి ఈ భాగవతం అర్థమైంది కూడా. ఓవరాల్ గా ఈ మత విశ్వాసాన్ని దెబ్బకొట్టిన పాయింట్ ఓ పక్క ఏం పాటించారు సార్, అతను మత విశ్వాసం గౌరవం ఉంటే ఇట్లా మాట్లాడు కదా. అది నిజంగా అతను హిందూ మతం మీద గౌరవం ఉంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు అడిగింది కొమ్మినేని గారు, ఆ రోజు గుర్తుందా? మీకు ఎన్డీటీవీ ల్యాబ్ రిపోర్టు జులైలో వస్తే మీరు సెప్టెంబర్ దాకా ఎందుకు మాట్లాడలా అడిగింది. 2 మీకు అక్కడ కల్తీ అనేది డైరెక్ట్గా ఎన్డీటీబీ ఏం చెబుతుంది, మా నివేదిక కరెక్ట్ అని మేము చెప్పలేమని చెప్పి, ఆ దట్టు ఏంటి వాళ్ళు యానిమల్ ఫ్యాట్ అని ఎక్కడే చెప్పలే, వెజిటబుల్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చు అనేది మాకుంది. అది కూడా ఎవరి శాంపిల్? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్. మళ్ళీ ఇప్పుడు దాన్ని వాడారు. అదే నేను అనేక సార్లు అన్నాను, అఫెన్స్ ఆడాల్సిన మీరేమో అయ్యో తిరుమలకి నష్టం జరుగుతుందేమో అని మీరు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, వాళ్ళేమో డిఫెన్స్ లో పడిన వాళ్ళేమో వాళ్ళు ఎదురు దాడి చేశారు. అది విషయం. తప్పక మాట్లాడుతున్నాను సార్, నిజంగా జంతువుకు ఆ మాటలు మాట్లాడాలంటే మనసులోంచి రావట్లే. కానీ వీళ్ళు చేసిన దుష్ప్రచారం మరి ఏం చేయాలి? ప్రజలకు చెప్పాలి కదా, ఇది జరగలేదు, వాళ్ళు దుష్ప్రచారం చేశారని చెప్పాలనేది మా భావన. ఉండవల్లి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎంత బాధపడ్డారంటే ఆ పదాలు వాడటానికి. నాగేశ్వరరావు గారికి అయితే మీరు బాత్రూమ్ యాసిడ్ కంటే పెద్దవి కలిసి నేను చెప్పన్నారండి, ఇంకా ఆ పదాలు నేను ఇక్కడ వస్తున్నంచలేనని చెప్పారు. రైట్. స్వామి గారు హైదరాబాద్ నుంచి. స్వామి గారు నమస్కారం. చెప్పండి, కౌన్సిల్లో చర్చ రాకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న తీరు మీద మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది? నమస్కారం, అందరికి నమస్కారం. నమస్కారం. హలో, కరెక్ట్ అంటే ఇప్పుడు తిప్పుకొట్టంలో విజయ సంపాదించారు మా జగన్ గారు, మా టీం అంతా కూడా. మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కాదు. అదే కాదండి, ఇప్పుడు తిప్పుకొట్టంలో మంచి పని చేశారు, తిప్పు కొట్టారు. కొట్టిన అర్థం చేసుకోకపోతే ఎమ్మెల్యే అంతా సిగ్గుపడిపోతున్నారండి. టీడీపీ వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు, సిగ్గుతో ఎక్కువ పదాలు వాడొద్దు దయచేసి. రైట్. గోపి గారు చెప్పండి, మనం చాలా కాలంగా చూస్తున్నాం, ఏదైతే దాదాపు 35 ఏళ్ళుగా డైరెక్ట్గా చూశాను, అంతకుముందు పేపర్ల ద్వారా చూసేవాడిని ప్రొఫెషన్లో వేరే చోట్ల ఉన్నప్పుడు. కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ, అసెంబ్లీలో ముందుకు చర్చ నడిపేసి, చర్చ అని పేరుకి చర్చ, అన్నీ ఏకపక్ష ఉపన్యాసాలే కదా. కౌన్సిల్కి వచ్చేసరికి మేము స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి తొండి చేసి
చర్చ నడవకుండా చేయటంలో తెలుగుదేశం పార్టీ వీక్నెస్ బయటపడిందా, స్ట్రెంగ్త్ బయటపడిందా? ఆ పైగా మండలి చైర్మన్ తెలియకుండానే వీళ్ళు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారనే భావన కలుగుతోందా? సార్, మీకు సాక్షి ప్రేక్షకులకి అందరికీ ఇది కూడా నమస్కారం. వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దైవభక్తి లేదండి, నాకు తెలుసు చాలా విషయం. ఎందుకంటే 1995లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తర్వాత 99లో రెండోసారి ముఖ్యమంత్రి, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 14 నుంచి 19 వరకు ఉన్నారు. 95 నుంచి 2004 మధ్యలో, 2014 నుంచి 19 మధ్యలో అనేక సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అంటే పూజ కార్యక్రమాల్లో ఆయన బూట్లు వేసుకునే పాల్గొన్నాడు. చాలా దగ్గర నుంచి, ఒక జర్నలిస్ట్ గా నేను చాలా దగ్గర నుంచి చూశాను. అది కొబ్బరికాయలు కూడా ఆయన బూట్లు వేసుకునే కొట్టేవాడు, అందులో అనుమానం ఏం లేదు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు వీడియోలు చూపిస్తున్నారు, వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన సడన్ గా దైవభక్తి, వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటూ ప్రకటించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏనాడు కూడా గతంలో 95 నుంచి ఇప్పుడు కూడా భగవంతుడు అని మాట్లాడని ఒక వ్యక్తి ఇప్పుడు సడన్ గా భగవంతుడు మా కులదైవం అని మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే గుంటూరులో జరిగే 2009లో గుంటూరులో జరిగిన క్రైస్తవ సభల్లో ఆయన హామీ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోలను రద్దు చేస్తా అని. పైగా ఇంకో మాట కూడా అన్నారు. ఆయన ఏమన్నారంటే, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ జీవోలను అడ్డం పెట్టుకొని క్రైస్తవ పాస్టర్లపై, మతవాసులపై, అందరిపై కూడా దాడులు చేస్తుంది అని చెప్పి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి మాట్లాడాడు. చాలా దుర్మార్గం. ఇప్పుడేమో అసలు నేను అలా మాట్లాడను అని చెప్తున్నాడు. అయ్యా, వీడియో ఉంది కదా, నువ్వు మాట్లాడిన వీడియో ఉంది కదా చూడు అంటే చూడడం లేదు. సో మొట్టమొదటి నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ కల్తీ జరిగితే కూడా లడ్డు అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశం అండి. భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో తీసుకునే ప్రసాదాన్ని చాలా ఆస్వాదిస్తూ తింటారు. అలాంటి దాన్ని చాలా లేఖిగా వీళ్ళు దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది, బాత్రూమ్ లో వాడే కెమికల్స్ కలిసాయని మాట్లాడడం అనేది ఎంతమంది భక్తుల్ని అది బాధ పెట్టుంటుందో వీళ్ళకి అర్థం కావడం లేదు. అది ఎందుకు భక్తులు నా కులదైవం వెంకటేశ్వర స్వామి అని మాట్లాడే చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ జరిగింది, బాత్రూమ్ లో వాడే కెమికల్స్ వాడారని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నాకైతే అర్థం కావడం లేదు. మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఒక భక్తికి సంబంధించినటువంటి అంశం అది. దాన్ని మాట్లాడకుండా ఉంటే దాన్ని డిగ్రేడ్ చేయకుండా, లడ్డూని డిగ్రేడ్ చేయకుండా ఉండుంటే బాగుండేది. తద్వారా తిరుమల ప్రతిష్టని ఒక ప్రధానమైనటువంటి బాధ్యత వహించే నాయకుడే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయనే ఆ తిరుమల ప్రతిష్టని దెబ్బతీసినట్టు కదా. అంతర్జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో నుంచి వచ్చే భక్తులందరికీ ఇప్పుడు నిన్న ఎక్కడో చూశాను నేను వీడియో, ఇదివరకు ప్రసాదం కనపడం కానీ ఇట్లా తినేసేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా చూసి తినాల్సిన ఆ ఫీలింగ్ వస్తా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని కొందరు వీడియోలు పెడుతున్నారు. చాలా డ్యామేజ్ చేశారండి ఆ ప్రసాదాన్ని. అవును, దాని పవిత్రతని దెబ్బతీసేట్టుగా ప్రచారాలు చేశారు. ఇకపోతే అసెంబ్లీలో చర్చ ఎందుకంటే అసెంబ్లీలో చర్చ చేశారు, ఎందుకంటే వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్లే ఏకపక్షంగా మాట్లాడేసుకున్నారు, అయిపోయింది. కౌన్సిల్కి వచ్చేసరికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పీడీఎఫ్ ఉంటుంది, తర్వాత ఇండిపెండెంట్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి తప్పించుకున్నారు. చర్చ జరుపుతామని చెప్పి చర్చ జరగకుండానే అడ్డం వేసుకొని, అడ్డం తిరిగేసి, నోరు వేసుకొని మాట్లాడేసి, అరిచేసి, గెంతులేసి చేశారు. ఇది చాలా దారుణం. వాళ్ళు తప్పు చేశామనేది రియలైజ్ అయినట్టుగా ఉన్నారు. అది మంచిదే, ఎప్పటికైనా కూడా అలా రియలైజ్ అవడం మంచిదని నాకు అభిప్రాయం. అంటే లడ్డు విషయంలో రియలైజ్ అయ్యారనేది, అంటే తప్పు జరిగిపోయింది, ఇకనైనా మనం తప్పుకుందాం అనే ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చిందంటారు, తెలియజేసిన వాళ్ళు వచ్చారంట. అనిపించిందా మీకు కూడా? వాళ్ళు ఏ రోజు ఎట్లా ఉంటారో ఎవరికి అర్థం కాదు సార్. వచ్చినట్టుగా మొన్న పవన్ కళ్యాణ్ గారే చూడండి, నేను అనలేదు అట్లా జగన్ గారిని అంటాడు. మళ్ళీ అదే దాంట్లో
అయోధ్య 1,00,000 లడ్లు పంపించారనేది నాకు ఇంకా ఉంది అంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు మొన్న అసెంబ్లీలోనేమో అంతా మొత్తం హిందూ మొత్తం అది అని అన్నారు. మార్కాపురం వెళ్ళి కులం ఏంటి మతం ఏంటి మతం ఏంటి అంటాడు. వీళ్ళు చేసేది రోజు మత రాజకీయాలు, కుల రాజకీయాలు, మళ్ళీ అసలు కులం ఎక్కడ మతం ఎక్కడ అంటారు అసెంబ్లీలో. ఇప్పుడు మీరే చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇది చాలా సున్నితమైన అంశం అని మొన్న అన్నాడు. సున్నితమైన అంశం మాట్లాడకూడదు. 74 ఏళ్ల వయసు దాకా తెలియలేదా నీకు? 75 సంవత్సరం వచ్చినా తెలిసిందా సున్నితమైన అంశం అని? మీరు 2024లో ఇది మాట్లాడినప్పుడు తెలియలేదా? 2026కి వచ్చిన సున్నితమైన అంశం అని వచ్చిందా? మళ్ళీ సున్నితమైన అంశం అని ఆయనే అంటాడు. రసాయనాలు కలిసినాయి, అసలు నెయ్యే లేదని కొద్దిసేపు, బాత్రూంలో యాసిడ్ అని డయాగ్రామ్లు కూడా చూపించినట్టున్నారు కదా అసెంబ్లీలో. డయాగ్రామ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో సిట్ ఇచ్చింది ఇదే అని చెప్పి దాన్ని అటు ఇటు మార్చి చూపించారు. అక్కడేమో సేమ్ ఇచ్చిన శాంపిల్లో వాళ్ళే మళ్ళీ వాడింది వాళ్ళ టైంలో జరిగిన శాంపుల్స్ అవి కూడా. అదే కదా సార్, ఇప్పుడు జగన్ గారి హయాంలో మీకు 2019, 20, 21, 22, జనవరి, జూనా, లేదంటే డిసెంబరా, ఆగస్టా, ఏ నెలలో ఏ డైరీ ఏ శాంపిల్లో కల్తీ కలిసింది, ఏ రిపోర్ట్ ఇచ్చింది? లేదు కదా. వీళ్ళు ఆరోపణ చేయటం అది. ఇంకో పాయింట్ ఇక్కడైతే క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది కల్తీ అని. అవును. ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ అంటే 2019, 24 మధ్య చంద్రబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఉంటారు, చాలా మంది వెళ్ళి ఉంటారు. కానీ ఎప్పుడు కూడా లడ్డు బాగోలేదని చెప్పలా. ఇప్పుడు చెబుతున్నారు అప్పట్లో అన్నారు అని. అప్పట్లో అంటే అప్పుడు కదా, అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు చెప్పకుండా అప్పుడులో నాతో కొందరు అన్నారని అట్లా అవన్నీ అసత్యాలు అయిపోతాయి. బీజేపీలో ఉండి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి గారు తిరుమల చాలా అద్భుతంగా ఉంది, నేను 2 సంవత్సరాల తర్వాత వెళ్ళా అని చెప్పి జగన్ గారి ప్రభుత్వానికి కితాబ్ ఇచ్చాడు. రెండోది, ప్రతిరోజు జడ్జిలు వెళ్తారు, ఎక్కడో ఏదో రాష్ట్ర జడ్జిలు వెళ్తానే ఉంటారు. అలానే గవర్నర్లు, ప్రవచనకర్తలు, ఇటువంటి వాళ్ళు చాలా భక్తిభావంతో ఉంటారు. వాళ్ళతో ఇట్లా లడ్డు తిన్నారని అనిపిస్తే వాళ్ళకి ఎంత ప్రవచనకర్తలు ఎంతమంది సార్, సైంటిస్టులు పోతారు, ఎంత ఎక్స్పర్ట్స్ వెళ్తా ఉంటారు. వాళ్ళు లడ్డు చూడంగానే కనిపెట్టేస్తారు. నిజంగా కెమికల్స్ తోటి చేయటం సాధ్యం అవుతుందండి, ఎట్ట సాధ్యం అవుతుందండి? మరి అసలు పోర్టులోకి తీసుకెళ్ళడానికి ఉండదు, అంత పవిత్రంగా అక్కడ ఉంటది. ఉంటే ఎంత దుష్ప్రచారం చేశారంటే మతాన్ని డ్యామేజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ చేశారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టను దిగదార్చారు. నిజంగా దారుణం. ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయనంత దారుణంగా. గోపి గారు అన్నట్టు చిన్న పొరపాటు ఏదైనా జరిగితే కూడా దాన్ని అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, అసలు అదేంటో తెలుసుకుని, వాస్తవం ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి కామ్గా. అంతేగాని ఇల్లే కలర్ చేస్తారా? అల్లరి చేసి మొత్తం మన రాష్ట్ర పరువును, ఆంధ్రప్రదేశ్ పరువునే నడి బజార్లో పెడతారు. మీకు తెలివిగా శ్యామలరావు తప్పించారు. ఎందుకు చెప్పండి? ఆయన మొదటి లేదన్నాడు, ఈవోగా ఉన్నప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్ళీ ఆయనే వాడారు. కలిపి దొంగ ఎవరు మెయిన్? ఆయన కూడా బాధ్యత అవుతాడు. ఈవో బాధ్యతే కదా. అవును. ఎందుకంటే ఇప్పుడు ఆయన కల్తీ అని తెలిసిన తర్వాత రిజెక్ట్ చేసి పంపిస్తే వాళ్ళేంటి, ఏఆర్ డైరీ నుంచి రిజెక్ట్ అయితే వాళ్ళు లేదు, ఏఆర్ డైరీకి వద్దు, వైష్ణవి డైరీ దగ్గర ఉన్న రాఘవేంద్ర కృష్ణ దగ్గర పంపించమన్నారంట. పంపించమంటే అధికారులు ఎట్లా పంపించారు? పంపించిన తర్వాత మళ్ళీ అదే దాన్ని ఆగస్టులో తీసుకొని వచ్చి వాడారు. 3 రోజులు, ఒక రోజు 2 ట్యాంకర్లు, ఒక రోజు 1 ట్యాంకర్, ఒక రోజు 1 ట్యాంకర్. మరి దాన్ని చెక్ చేయకుండా ఎట్లా వాడారు? ఇవన్నీ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఈ ప్రభుత్వం కదా. ఇంకోటి, సంగం డైరీ ఏరియాలో అసలు ఆవు పాలే దొరకడం అనేది అసాధ్యం అంట. కానీ 5 లక్షల గుంటూరు జిల్లా కదా, మాకు తెలుసు కదా. గుంటూరు, కృష్ణా జిల్లాలో చాలా తక్కువ ఆవులు ఉండేది. కానీ ఆవు నెయ్యిని సంగం డైరీ సప్లై చేస్తుంది. మరి ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది? 2 కాదు. నరేంద్ర గారి ప్రసంగం చేశాడు కదా, ఆ విషయం చెప్పాడు. మరి చెప్పలేదు కదా, ఆ విషయం చెప్పలేదు. సంగం డైరీ, వైష్ణవి డైరీ ఇద్దరు పార్ట్నర్స్. అందుకని మీకు చూడండి, వాళ్ళిద్దరు కలిపే తయారు చేస్తారు. తర్వాత రంగు వేసేసారు, చూసారా? తీసారు మొత్తం. ముందే దాని వరకు వేసారు, ఇప్పుడు మొత్తం రంగు మార్చారు. అక్కడ రంగు వేసినట్టే ఇక్కడ కౌన్సిల్ లో కూడా, వెబ్సైట్ కూడా సరిగ్గా నేనైతే ఓపెన్ కాలేదండి. కౌన్సిల్ లో కూడా అసలు మసిబిసి మార్కెట్ చేసినట్టు అసలు చర్చకే రానివ్వకుండా అడ్డం పడ్డారు. అందుకని ఓవరాల్ గా అయితే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయినా, ఆత్మరక్షణలో పడినట్లయినా, ఎంత వాళ్ళు డిస్కషన్ పెడితే అంత వాళ్ళు డ్యామేజ్ అవుతారనేది వాళ్ళకి పూర్తిగా తెలుసు. అందుకని వాళ్ళు చర్చ జరగనిట్లేదు. రైట్. ఫైనల్ గా గోపి గారు చెప్పండి, ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు గారు అనండి, టీడీపీ అనండి, కూటమి అనండి, పవన్ కళ్యాణ్ గారు అనండి, ఇంకా మిగతా వాళ్ళు అనండి, వీళ్ళందరూ కలిసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయినా? కొమ్మినేని గారు, నిజంగానే అది ఖచ్చితంగా చాలా డ్యామేజ్ జరిగింది. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డినో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది సెల్ఫ్ గోల్గా పడిపోయింది. ఖచ్చితంగా భక్తులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. ఎందుకు ఇట్లా లడ్డు మహాప్రసాదం అయితే దాని గురించి ఇంత చీప్గా ఎలా మాట్లాడగలిగారు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నా కుల దైవం వెంకటేశ్వర స్వామి అని మాట్లాడుతూనే
ఇంత డ్యామేజ్ ఎలా చేశారు అనేది భక్తుల్లో ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశమైంది. నిజంగానే భక్తులు మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి, అంతవరకు అయితే వాస్తవం. అందువల్లనే ఇంకా దీని మీద చర్చ జరగకుండా ముందుకెళ్లకుండా ఏకపక్షంగా మాట్లాడుతూ ఇక మాట్లాడడం మానేద్దాం అనే స్థాయికి ఇక్కడ గోపి గారు ఆ చిత్తశుద్ధి ఉన్నట్లయితే అసెంబ్లీలో అసలు ఆ రకమైనటువంటి ఏకపక్ష ఉపన్యాసాలు, ఇష్టం వచ్చినట్టు వైసీపీని తిట్టడం కోసం మాట్లాడటం, అలా అన్ని అసత్య కథనాలలాగా, అసత్య వార్తల్లాగా, అసత్య వచనాలు పలకటం, ఇవన్నీ చేయకుండా జరిగిందో జరిగింది, మేము జాగ్రత్తగా ఉంటాం, ఇక ఎవరు తప్పు చేసిన చర్య తీసుకుంటామని చెప్పేసి క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. అది చేయకపోగా అక్కడేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కౌన్సిల్కి వచ్చేసరికి అసలు వైసీపీ వాళ్ళని ఎవరిని మాట్లాడినట్ల. అంటే దీని అర్థం మొత్తం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు గారి సర్కారు. తప్పు చేసామని ఒప్పుకొని ఇప్పటికే 10 రోజులు అయిందండి. 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఇక దీని గురించి మాట్లాడొద్దు అనేసాడు, అప్పటికే అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ టెంపోని కంటిన్యూ చేయడానికి ఆరోపణ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా దుర్మార్గం. నిజంగా భక్తులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో క్షమించే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది, భక్తులు బూతులు తిట్టే పరిస్థితికి వచ్చేశారు. ఎందుకంటే వాళ్ళు అది మహాప్రసాదం అండి, మహాప్రసాదం, భక్తితో తీసుకునేటువంటి మహాప్రసాదం కల్పితం అయిపోయింది. బాతులు యాసిడ్ వాడారు అని మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి ఎందుకు మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు దానికి అలా మాట్లాడారో తెలియదు, కానీ చాలా తప్పు రాకపోవటం, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతుంటాయి, వెంటనే సరిదిద్దుకుని ముందుకెళ్ళటం అనేది ఒక విజ్ఞతతో కూడినటువంటి వ్యవహారం. చంద్రబాబు గారు అంత సీనియర్, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత సీనియర్ కాకపోవచ్చు, ఆయనకి తెలియకపోవచ్చు, లేదా ఇంకేదన్నా ఆయన ఉండొచ్చు, కానీ చంద్రబాబు గారికి తెలుసు కదా వాంటెడ్ గా చేసిన దాన్ని ఇంకా వాళ్ళు వాంటెడ్ గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దెబ్బతిన్నా ఉన్నప్పుడన్నా వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఇంకెనక్కి వెళ్ళలేదు, పూర్తిగా ఇంకా డ్యామేజ్ అవుతాడని చేయకుండా ఎట్లా దీన్ని ఇట్లాగే కాదు, దాని గురించి మాట్లాడకుండా ఏదో జరిగింది నేను ఆ రోజు మాట్లాడామంటే అయిపోయేది. ఒక తప్పుని కప్పించుకోవడానికి 100 తప్పులు చేసినట్లుగా. రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలంటే రకరకాలుగా ఉంటాయి, రకరకాలుగా దుష్ప్రచారం మీరు చేయొచ్చు, కానీ దేవుడిని అడ్డం పెట్టి రాజకీయాన్ని దేవుడి మీద మీరు అపవిత్రంగా వేసేస్తే అది ఇది కదా దుర్మార్గమైనటువంటిది. ఇంకా వేరే వేరే అంశాలంటే వేరే. రైట్. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. ప్రతి ఎకరాకు సాగునీరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు త్వరలో బ్లూ ప్రింట్. నల్లమల్ల సాగర్కి 2 రాష్ట్రాల ప్రయోజనం, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. నల్లమల్ల సాగర్ ఎప్పుడు వస్తుందో ఏమో. వర్షపాతం తగ్గొచ్చు, ముందే సిద్ధమవుదాం. ఇది మంచి ఆలోచన. ఇది ఖచ్చితంగా ఈ ఏడాది కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయంటున్నారు. ప్రభుత్వం జాగ్రత్త పడితే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము అడ్డం చెప్పలేదని చంద్రబాబు గారు అంటున్నారు. బాపట్ల ఎస్పీ కుటుంబ సభ్యుల అక్రమాలపై విచారణ జరిపించండి అని హైకోర్టులో ఎవరో పిటిషన్ వేశారంట. తప్పుడు ఫిర్యాదులపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. ప్రాతిపదికకు 10th పరీక్షల్లో సిఎస్ డిఓలుగా జూనియర్లు నియామకించడం మీద 10వ తరగతి ఇన్విజిలేషన్కి సంబంధించినటువంటి వార్త వచ్చింది. ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా, 6 నెలల్లో పరిష్కరించాలని నిబంధనలు అమలు కావడం లేదు అంటూ ఒక వార్త వచ్చింది. మద్యం కుంభకోణం నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ అంటే ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు ఈయనే కీలకమని చెబుతుంటారు వీళ్ళు ఎల్లో మీడియా. ఇక ఆర్టీసీ ఫ్రీ ఇచ్చాం అయినా మహిళలు రాలేదంటే ఇది ఎక్కడ గొడవ అండి వెంకటరెడ్డి గారు? జగన్ గారికి ఏమో జనం వస్తేనేమో అటు జనం వస్తారా, అన్ని గంటలు నడుపు పడుతుందా, గుంటూరుకి 6 గంటలు పట్టిద్దా? ఈయనేమో మహిళలు రాలేదంటారు, పెన్షనర్లనేమో పెన్షన్ నేను ఇచ్చే పెన్షన్ తీసుకుని మీరు మళ్ళీ నాకు ఓటేరా అని ఇప్పుడే అడుగుతారు ఏంటి? మీరు అన్న ఇస్తానన్న ఉచిత బస్సు ఆయన మీటింగ్ లో రావడానికి పెట్టలేదు కదా. ఉచిత బస్సు మీకు ఇచ్చాం కాబట్టి మహిళలందరూ నా మీటింగ్ రావాలంటే ఇదేంటో నాకు అది. అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి అంటే వయసు కొంత అంటే మైండ్ ఏమైనా పని చేయక అలా మాట్లాడతారా, లేదంటే ఏం మాట్లాడుతా అంటే ఈ రోజు ఏం మాట్లాడతారు రేపే మాట్లాడతారు, అసలు ఆయనకి అర్థం కావట్లేదు. లేదా ఒక మీటింగ్కి వెళ్ళామంటాడు, నేను ఇచ్చిన పెన్షన్ తీసుకొని నాకు ఓటేరా అంటాడు. నీ ఇంట్లో డబ్బులు, నీ హెరిటేజ్ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? హెరిటేజ్ లో షేర్లు అది కాకుండా అదేం కొత్త స్కీమ్ కాదు కదా, 3000 ఇంతమంది ఇస్తున్నదే కదా, 3000 రూపాయలు ఇంతమంది ఇస్తుంది. అసలు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలన్నటువంటిది చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలో ఎక్కడ లేని విధంగా. సో ఇప్పుడు ఆయన పెన్షన్ ఏది ఇంకా మరి పెన్షన్ ఇస్తానన్న పూర్తి హామీ మళ్ళీ దాని మీద చెప్పడం, ఎందుకంటే 50 సంవత్సరాల దాటాలకి ఇవ్వాలి కదా. అది చెప్పకుండా నేను ఇస్తున్న కొద్ది మంది వాళ్ళు నాకు ఓటేరా, నేను మోసం చేస్తానా తమ్ముళ్ళు అంటాడు, అడుగుతారు ఆయన. ఈ అన్నిటికి మించి ఈ జోక్ ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ ఇచ్చాం అయినా మహిళలు రాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరువును ఆయనే తీసుకుంటున్నాడు, నా మీటింగ్ జనాలు రావట్లేదు. ఇంకో ఆయన ఎవరో సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అదేంటంటే
జగన్ గారు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోలేదు. ఎడ్యుకేషన్ మాఫియా, మెడికల్ మాఫియా, మిల్క్ మాఫియాకి గుండెల్లో వణుకు మొదలైంది. అందుకే ఈ మాఫియా మొత్తం ఏకమై ఎన్నికల సంఘాన్ని ఇచ్చేసి అడ్డదారిలో జగన్ ఓడించారంటూ ఒక ఆయన ఎవరో కామెంట్ చూసారు. శ్రీనివాస్ ఉత్తరాంధ్ర ఆయన బాగా రాస్తాడు. ఆయనేనా? ఆయన చూసి అదొకటి. ఇంకో జోక్ ఏంటంటే ఈ నెల ఫిబ్రవరి 30న 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద 1500 చొప్పున ఇవ్వబోతున్నారు, శుభాకాంక్షలు జోక్ వేశారు సోషల్ మీడియాలో. ఇక పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే ఆత్మహత్యే, మరో వీడియో వదిలిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు. పాపం ఈవిడ బాధను ఎవరు తీర్చే పరిస్థితి కూడా కనపట్ల. ఇక చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యల మీద గతంలో జయప్రకాష్ నారాయణ గారు, వెంకయ్యనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్ళు అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది, ఇంగ్లీష్ అర్థం కాక చిన్నపిల్లలు మానసికంగా దెబ్బతింటారన్న వ్యాఖ్యలు చేశారు కదా గతంలో అంటూ వీళ్ళిద్దరు బొమ్మలేసి సామాన్యుడు అంటున్నారంట. అవునా, నిజమే సార్. మరి మీ చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మితే సైంటిస్టులు డాక్టర్లు తయారవుతారా సార్? మీ తెలివికి జోహార్లు అంటూ ఇట్లా మీ ఆంధ్రలో తాగుబోతులు ఉన్నంత వరకు మీలాంటి మేధావులకు తిరుగులేదు అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేస్తూ సోషల్ మీడియాలో వార్త వచ్చింది. ఇది సోషల్ మీడియాకి సంబంధించిన విషయాలు. ఇక ఇప్పుడు చిన్న హలో జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇదే విషయం పైన, పెన్షన్స్ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతకుముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుంది. బాబు సొమ్మ, మీ జేజ సొమ్మ అని ఆయన అడిగారు. దాన్ని ప్లే చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇంకోటి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ తిరుపతి లడ్డు గురించి ఆయనే చదువుతున్నాడు ఒక పక్కన, ఇది సస్పెక్టెడ్ అని. ఫస్ట్ తర్వాత నేను దాన్ని చూసే నేను ఇట్లా మాట్లాడాను. రెండు ఆయనే మాట్లాడతాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారేమో బయట వచ్చేమో అక్కడ అయోధ్యకి ఇది పంపించారు, అది పంపించారు, మెట్లు కడిగేశాడు, అడౌట్ చేసేసాడు. ఇప్పుడు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డిని అనకపోతే వైవి సుబ్బారెడ్డి ఎవరు? వైవి సుబ్బారెడ్డి వైసీపీ కాదా? ఆయన మరి ఆయన అంటున్నాడా, ఎవరిని అంటున్నాడు? ఆయన అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, నిన్న కౌన్సిల్లో ప్రభుత్వం తొండాటాడినట్లా కాదా? ఎల్లో మీడియా రాసుకుని తొండాట అని చెప్పి, సరే వాళ్ళకి రోజువారీ అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఏం మాట్లాడాం. మనం వాస్తవాలకి నిన్న కౌన్సిల్లో ఎవరిది తొండాట, ఎవరు ఆత్మరక్షణలో పడ్డారు, ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు ప్రభుత్వమా కాదా? కౌన్సిల్ లో ఈ ఎన్డీఏ నో డేటా అలయన్స్ పారిపోయిందా? నో డేటా అలయన్స్ అని ఎన్డీఏ కొత్త పేరు పెట్టారు. ఎన్డీఏ అంటే వారి ఉద్దేశం, జయప్రకాష్ గారి ఉద్దేశం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పారిపోయిందని వారు చెబుతున్నారు. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఆవుకథ చెప్పిన మంత్రి గారు, అలాగే అధికారులు క్షేత్రస్థాయిలో తిరగటం లేదని చెబుతున్న అధికారులు కానీ నాయకులు కానీ చెబుతున్న ముఖ్యమంత్రి గారు, సెకీ విద్యుత్ మీద గతంలో జగన్ గారి మీద ఎన్ని అభాండాలు వేశారు, ఇప్పుడు అదే సెకీ విద్యుత్ని ఎలా తీసుకుంటున్నారు, మొదలైన అంశాల మీద చర్చలోకి వెళ్తాం. ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద సమాధానం ఇవ్వమంటే మంత్రి గారు అవకాశం చెప్పినట్టేనా? రెండు, సెకీ విద్యుత్ మీద అప్పట్లో దుష్ప్రచారం ఇప్పుడు పోయినట్లేనా? జగన్ గారి ముందు చూపు అర్థమైందా? అలాగే జనంలోకి వెళ్ళాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ 3 పాయింట్లు కలిపి మీ కామెంట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సార్, వాళ్ళకి ఎక్కడైతే డ్యామేజ్ అయ్యే అంశాలు ఉంటాయో దాని మీద అసలు ఆ పేర్లు కానీ ఎక్కడ రాయరు పత్రికల్లో కూడా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి అన్న మాటలు మరి ఆంధ్రజ్యోతి ఈనాడులో అసలు ఒక చిన్న మొక్క కూడా రాయాల. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇదిగో నేనే చెప్పి రాయలసీమ తెలంగాణలో ఏమైనా రాశారేమో కదా, తెలంగాణలో కూడా నాకు తెలిసి ఆ మొక్క తీసేసి ఏమైనా రాసుంటారు. ఆంధ్రప్రదేశ్ పేపర్లో అయితే ఎక్కడ వార్తే రాయాల. ఎందుకంటే మీరు గమనించారా, ఏపీలో ఎలక్షన్లో కూడా చంద్రబాబు గారికి ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఆయన అనవసరంగా తప్పు మాట్లాడనుకుని జాగ్రత్త తీసేస్తారు. ఇప్పుడు ఎందుకు సార్ నన్ను ఉద్యోగస్తులు పెద్ద ధర్నా చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం, కుప్పగూలుస్తాం అంటే చిన్న అసలు ఈనాడు నాకు కనపడలా. జ్యోతులు అయితే చిన్నదేసి ఏదో వాళ్ళు ఏదో నార్మల్గా రిక్వెస్ట్ చేశారు వీళ్ళు అన్నట్టు రాశారు. వీళ్ళ వార్తలు అలా ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ రోహిత్ పవార్ అంత స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ నేను లింక్ ఎందుకు చెబుతున్నా అంటే దాన్ని ఎక్కడ నీళ్ళు రాశారా పత్రికల్లో? రోహిత్ పవార్ ఇక్కడ ఆరోపణలు చేసింది రామ్మోహన్ నాయుడు మీద ఎక్కడ రాయరు. అంటే వాళ్ళకి అవసరమైన వరకే రాస్తారు.
రాసి ప్రజలకి ఇదే వార్త అన్నట్టు చూపించేటటువంటి మా తెలుగుదేశం పత్రికని ముద్ర వేసుకుని రాస్తే ఇప్పుడు టీవీ నాయుడు చెప్పేశాడు, ఇప్పుడు చెప్పాడు తెలుగుదేశం ఛానల్ నాకు తెలుగుదేశమే ఇంపార్టెంట్ అని నాయుడు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాడు అంటున్నారు. కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన ఎటువైపు ఎట్లా పనిచేసింది ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ఆయన నేను తెలుగుదేశంకి ఫిక్స్ అయిపోయినా మొదటి నుంచి తెలుగుదేశం అని చెబుతున్నారు. పదవి వచ్చినప్పుడు మరి ఆ మాత్రం చెప్పాలి కాబట్టి ఇప్పుడైతే తెలుగుదేశం కోసమే క్లియర్ గా. మీకు గుర్తుందా లేదా రిలయన్స్ మీద దాడి జరిగినప్పుడు కేసు ఎవరి మీద వచ్చింది? టీవీ మీద ఎందుకు వచ్చింది? మరి చేశారా అరెస్టులు కూడా? అప్పుడు మరి తెలుగుదేశం మద్దతుదారుడిగా నడిపించారా? ఇప్పుడు అదే చెప్పడానికి ఏముంది, ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా పత్రికలు ఏంటి రాయు అట్లా. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మీరు చూడండి, అసెంబ్లీలో కానీ లేదంటే శాసన మండలిలో కానీ ఇప్పుడు వాళ్ళు అవసరమైన దాని మీద మాట్లాడరు. ఇప్పుడు నేను అంతసేపు అడుగుతుంది, అయ్యా రేవంత్ రెడ్డి అనడానికి మీరు ఏంటారంటే అసలు అది మాట్లాడుతుంది రాయలసీమ ఎత్తిపోతలు కూడా మీరు ద్రోహి ఇయే అవు కదా, ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం తప్ప ఎందుకు మరి ఆ ముఖ్యమంత్రి చెప్పారు మీరు ఆపేశారని. అందుకే నేను ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది కదా. ఎస్, ఏదైతే జగన్ గారిని ఆపేయమని చెప్పింది అప్పుడు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయినా ఓ 10-15 రోజులు ఆయన ఆపి దాని తర్వాత కంటిన్యూ చేశాడు. దాదాపు 85% పూర్తి అయింది అనేది క్లియర్గా అక్కడ ఉంది. ఇది క్లియర్గా అర్థమైంది. రెండోది వచ్చేటప్పటికి సార్ మీకు ఇప్పుడు విద్యుత్తుకు సంబంధించి కొనుగోలులో అప్పుడు ఏమన్నారు జగన్ గారు ₹2.49 ఏదైతే సెకీ ద్వారా విద్యుత్తును కొనుగోలు చేస్తే 7,000 మెగావాట్ల విద్యుత్తుని 25 ఏళ్ల పాటు ఇక్కడ సప్లై చేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద తీసుకుంటే వీళ్ళు ₹1,10,000 కోట్ల అంటే ₹1,10,000 కోట్లు భారం పడుతుంది. అదానీ దగ్గర లంచం తీసుకొని ఇచ్చారు. ఇది ఆల్రెడీ FBI వచ్చేస్తాం తాడేపల్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, అక్కడ జైళ్ళు ఎలా ఉంటాయని కూడా వార్తలు రాశారు. అంటే ఇలా బతుకులు ఎంత దిగజారిపోయి వార్తలు రాస్తారనడానికి ఇది నిదర్శనం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే ₹2.49 అదానీ గారి దగ్గర జగన్ గారు లంచం తీసుకొని ఉంటే మరి దాన్ని కొనసాగించడానికి మీరు ఎంత లంచం తీసుకున్నారు? ఇప్పుడు మొన్నటిదాకా దాని తప్పు ₹2.49 అన్నారు కదా, మరి అదే ₹2.49 ఈరోజు కరెక్ట్ అన్నారు. అంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందు మీరు తప్పు పడతారు, తర్వాత కంటిన్యూ చేస్తారు. ఈ ఒక్కటి కాదు, అప్పుడు అదానీ డేటా సెంటర్ వద్దన్నారు, దాన్ని ఈరోజు మీరు పేరు మార్చి గూగుల్ అన్నా మళ్ళీ ఇప్పుడు అదానీ అని చెప్పి నిన్న భూములు కేటాయింపు అనేది. అదేవిధంగా మీరు చూస్తే అంతమంది గ్రీన్ కోని వీళ్ళు వ్యతిరేకించారు, అదే గ్రీన్ కో ఈరోజు మంచిదే. పైగా అటవీ భూములు ఆక్రమించేశారు అని ఈనాడు వాళ్ళు కొండలు అంతమంది సార్ బ్రాహ్మణి స్టీల్స్ కూడా రాశారు కదా, సెల్లయేర్లు పారుతున్నాయి, వాళ్ళ వార్తలు అలానే ఉంటాయి. సో అంతమంది సచివాలయాలు వ్యతిరేకించారు. ఇప్పుడే పేర్లు మార్చుకొని వీళ్ళేదో దాని ఏదో నేను చెబుతున్నారు అసెంబ్లీలో డిస్కషన్లో దాని విజన్ కోసం పెడుతున్నాము 2047 స్వర్ణ విజన్ కోసం, దీని పేరు స్వర్ణ అని మారుతుంది. స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులు అని జగన్ గారి పేరు మర్చిపోవాలి. ఇప్పుడు జగన్ గారు ముందు తీసుకున్న ల్యాండ్ టైటిలింగ్ దాని మీద భూములు రీసర్వే చేస్తుంటే జగన్ గారు ఏమన్నారు, వ్యతిరేకించారు. ఈరోజు రీసర్వే ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్పి మాట్లాడతారు. అంటే ఏ నిర్ణయాన్ని అంతే. ఇక్కడ ₹2.49 అంశంలో ఇంకొకటి చెప్పాలి, జగన్ గారు ₹2.49 వీళ్ళు వ్యతిరేకించి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మే 7, 2025 యాక్సిస్ పవర్ తో ₹4.60 ఒప్పందం కుదుర్చుకున్నారు. ₹2.49 వ్యతిరేకించి ₹4.60 ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో పాటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సంబంధించి విజయవాడలో అప్పుడు బుడమేరు వరదని డైవర్ట్ చేశారు కదా, ఆయన పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండటం కోసం ఆ పవర్ ప్లాంట్ నుంచి కూడా ఈ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేయాలని చెప్పి ₹2.50 ఇచ్చారా. మరి ₹2.49 కంటే ఇది ఒక పైసా ఎక్కువ. ప్లస్ ఏంటి, అక్కడ అంతర్రాష్ట్ర ఛార్జీలు అది వేరే దగ్గర నుంచి రావాలి, ఇది స్టేట్ లో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉంది, మళ్ళీ ఇక్కడ మీకు అన్ని రాయితీలు ఉన్నాయి వాటర్ ఇవన్నీ. అప్పుడు మీరు ₹2 ₹1.50 ఇవ్వాలి లెక్క ప్రకారం. మరి ఇది కూడా దోపిడీయే కదా మీకు, ఎందుకంటే అక్కడ వేరే చోటు నుంచి వస్తా అంతర్రాష్ట్ర ఛార్జీలు అన్ని కలిపి ₹2.49 మీరు స్టేట్ లోపల మధ్యలో ఉన్నారు, ఇక్కడ వాటర్ వాడుకుంటా ఉన్నారు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. మరి మీకు ₹2.50 ఎట్లా? సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ రెండు మనం చెప్పాలి. ఇంకొకటి లాస్ట్, ఎందుకంటే ఇంకొకటి క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే నేనే వస్తానంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన సార్ ఇప్పుడు నేను రావాలా సార్ 21 నెలల కాలంలో ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా వైఫల్యం చెందింది అనేది వాళ్ళకే తెలుసు. వాళ్ళకి తెలిసినాక ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, తను చేసిన తప్పుని కింద వాళ్ళ మీదకి నెట్టేస్తాడు. అధికారులు ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు అనకూడదు కానీ ఈ టైంలో సాంస్కృతిక ఆటలు ఇవన్నీ అవసరమా? ఇంకో రోజు టైం చూడండి సార్. ఇప్పుడు పక్క ఏంటి అక్కడ 120 మంది హాస్పిటల్లో డయేరియాతో అంటే దీనికి దానికి లింక్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కొమ్మినేని గారు ఇవాళ చేయకపోతే ఈ రాష్ట్రం మునిగిపోయిద్దా? కాదు కదా. ఇప్పుడు పక్క జరుగుతుందండి, ఓ పక్కన
అదే రాజమండ్రిలో హాస్పిటల్లో ఉన్నారు కల్తీ పాలతో. అక్కడ కలుషితంతో డయోరియాతో దాదాపు 120 మంది పైగా హాస్పిటల్ పాలయ్యారు. రోగంలో పక్క నడుస్తా ఉంటే వీళ్ళేమో ఇక్కడ ఎంజాయ్మెంట్లు ఆగి పెట్టుకోవచ్చు కదా. మీరు క్షేత్రస్థాయి పర్యటన చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా. గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, అధికారులైనా నేతలైనా వెళ్లాల్సిందే అని ఇప్పుడు చెప్పడం. ఈయన ప్రతిరోజు ఎక్కడికో చోటుకి వెళ్తుంటారు కదా. ఈ నెలతో నిన్న మీరు అసెంబ్లీలో అసలు ఒకటి చూస్తే వాళ్ళే 80% ఇప్పుడు రేషన్ మాఫియా మొత్తం వెళ్తుందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు నిన్న డిస్కషన్ మన ఆయన వరదరాజుల రెడ్డికి సంబంధించి. అవును, ఆయన అప్పుడు కూడా ప్రొద్దుటూరులో కూడా ఆరోపణ చేశారు. అక్కడ పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంలో 80% పైగా దారి మళ్లుతున్నాయని, ప్రభుత్వానికి ఆర్థిక భారమైన ఈ సరఫరాపై సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకోవాలని పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కోరారు. ఇప్పుడు మరి సీజ్ ద షిప్ ఏమైంది? షిప్ పోయింది, బియ్యం పోయినాయి, మళ్ళీ అది వస్తుంది పోతుంది, అది పోయింది. ఇంకోటి రెండోది చూడండి సార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రాజధాని ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్లోనూ సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పినప్పుడు అక్కడ డిప్యూటీ స్పీకరు హోంమంత్రి అనితని అడిగారంట, అందరి దగ్గర ఈ సమస్య ఉందని మీరు ఏమన్నా సమాధానం చెబుతారంటే అడ్డంగా తలూపారంటే. నేను చెప్పలేదు ఏంటది, రాజధాని ప్రాంతంలో పోలీసులు స్టేషన్లో ఉండలేదు అని చెప్పి శ్రవణ్ కుమార్ గారు అక్కడ తాటికొండ ఎమ్మెల్యే అడిగితే, మీ దగ్గర కాదు ఏ స్టేషన్ లో ఉండలేదని చెప్పి ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్పి రెడ్ బుక్ కోసం ఎక్కడికెక్కడికో పోలీసులు బీహారీలు గోడ దూకుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్ అక్కడికే కాదు, హైదరాబాద్ ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు ఆ పనిలో ఉన్నారు కదా. అందుకే ఏంటంటే డిప్యూటీ స్పీకర్ ఈ సమస్య అందరి వద్ద ఉంది, మీరు మాట్లాడతారా అంటూ డిప్యూటీ స్పీకర్ హోంమంత్రి అనితను అడగ్గా ఆమె తల అడ్డంగా ఊపారు. అడ్డంగా ఊపారు ఆంధ్రజ్యోతిలోనే. ఆంధ్రజ్యోతిలో అనిత గారు నేను చెప్పను సమాధానం. శ్రావణ్ కుమార్ గారు మొన్న రాజధానిలో రోడ్లు బాగోట్లేదు, చాలా అధ్వానంగా ఉందని ఆయన పాపం బాధపడతా చెప్పాడు. జనమంతా నన్ను తిడుతున్నారని కూడా అన్నాడు. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఉండలేదంట. రైట్, గోపి గారు చెప్పండి, ఈ 3 అంశాల మీద మీ కామెంట్ ఏంటి? సార్, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చే పథకం కానీ నీటి ప్రాజెక్టులు కానీ ఒక్కటే ఉండదండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం అని మాట్లాడితే అది కాలక్షేపం కోసం ఏదో మాట్లాడాడు. నిన్న కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, నిన్న నదులు అనుసంధానం చేయాలి అని. అనుసంధానం చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలి అని చెప్పి. ఈ ఏడాది ఏమో వర్షాలు కనిపించడం లేదు, వచ్చేలా కనిపించడం లేదు, చాలా తక్కువ వర్షపాతం ఉందని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏమాత్రం రైతులకు ఉపయోగంగా రేవంత్ గారి వ్యాఖ్యలు, రేవంత్ గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను చంద్రబాబు చెప్పి ఆప్యాయం చేశానని చెప్తే ఇంతవరకు ఖండించలేదు. మంత్రిని అడిగితే ఆయన ఏదో ఆవుకద్దు మాదిరి మాట్లాడుతున్నారనేది విమర్శ. అదే గురు శిష్యుల సంబంధం సార్. ఒకవేళ ఆయన అడిగితే అడుగుండొచ్చు గురువు గారు కాస్త నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం దాని గురించి మర్చిపోండి, పక్కన పెట్టండి అని ఉంటే ఉండొచ్చు. ఈయన ఓకే అంటే ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది రాష్ట్రంలో రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఇప్పుడు రాజధాని ప్రాంతమే కాదండి, ఎక్కడా కూడా పోలీసులు విధులు నిర్వహించటం లేదు. కేవలం రెడ్ బుక్ ప్రకారం మాత్రమే పనిచేస్తున్నారు. వాళ్ళు స్వతహాగా చేయాల్సినటువంటి కానీ లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసేసి రెడ్ బుక్ ప్రకారం తమకు ఏ డైరెక్షన్ అయితే వస్తుందో ఆ డైరెక్షన్ మీద పనిచేస్తున్నారు. పోలీసులు మాత్రం చాలా చాలా దారుణంగా తయారైంది పోలీస్ స్టేషన్లు. అధికారులు పనిచేస్తలేదు, నాయకులు వెళ్ళట్లేదు, క్షేత్రస్థాయిలో తిరగట్లేదు అంటున్నారు. సార్ ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, ఏ అధికారి మంచి చేసినా కూడా చంద్రబాబు గారు ఆయన అకౌంట్ లో వేసుకుంటారు. ఒకవేళ ఆయన నిర్ణయం వల్ల ఏదన్నా తప్పు జరిగితే అది మళ్ళీ కింద వాళ్ళకి అధికారులకు మీదకో లేకపోతే ఎమ్మెల్యేల మీదకో పార్టీ నాయకుల మీదకో కార్యకర్తల మీదకో చివరికి ప్రజల మీదకో నెట్టేస్తారు. ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. ఏమన్నారు ఆయన? ప్రజలు కొంచెం సమన్వయం పాటించేసి కొంచెం ప్రశాంతంగా ఉండాలి, పద్ధతిలో రావాలి, క్యూ లైన్ లో రావడం నేర్చుకోవాలి. అంతకంటే గౌరవం ఏంటి ఉందండి? అంతకంటే గౌరవం రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదా, జగన్నాథ రథ చక్రాల్లో చనిపోలేదా? అట్లా మాట్లాడేశారు. సో అట్లా ఏదన్నా మంచి జరిగితే ఆయన ఖాతాలో, ఏదైనా చెడు జరిగితే పక్క వాళ్ళ ఖాతాలో. ఓవరాల్ గా మనకు అర్థమవుతుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో అధికారులు పనిచేయటం లేదు. శ్రీకాకుళంలో కానీ రాజమండ్రిలో కానీ డయేరియా మరణాలు, పాలకల్తీ మరణాలు జరుగుతున్నాయంటే అధికారులు పనిచేయట్లేదు, ప్రభుత్వం సరిగా పనిచేయనట్టు ఒప్పుకున్నట్లే కదా. అదే మనం అన్నాం అనుకోండి, అర్జెంటుగా వాళ్ళ మీద రెడ్ బుక్ వేయండి అని అడిగే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఒప్పుకున్నట్టు కదా. ఆయన ఒప్పుకుంటాడు అండి, ఆయన కొన్నిసార్లు ఒప్పుకుంటాడు నిజాలు.
తర్వాత మళ్ళీ వెంటనే అబద్ధాలు మాట్లాడేస్తుంటారు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నిన్న చెప్పడంలా నేను ఏదన్నా చేయగలిగింది అయితేనే చెప్తాను, మీకు హామీ ఇస్తాను, చేయలేదు నేను చెప్పను అన్నారు. మరి నెలకు ప్రతి 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు నెలకు 1500 అన్నారు. ఏది ఇప్పుడు 2 ఏళ్ళు గడుస్తుంది, ఏది ఒక్కటే రాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ గుర్తులేనా, ఇక్కడ సెంటర్ లో పెట్టేస్తా ఉద్యోగం చేసుకోవచ్చు తమ్ముళ్ళు. ఫైనల్ చెప్పండి, ఈ విద్యుత్ విషయంలో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే జగన్ గారి మీద చేసిన దుష్ప్రచారానికి ఈనాడు లేదు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? జగన్ గారిది ముందు చూపని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ జీవో ద్వారా వచ్చినట్లేనా సార్? ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చాలా వరకు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలనే కొనసాగిస్తున్నారు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు సచివాలయాలు ఎందుకు, ఈయనకో పెద్ద విజన్ వచ్చిందా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సచివాలయాలని సరే పేర్లు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. మొన్న తుఫాన్లు సచివాలయాలు అద్భుతంగా సచివాలయ ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారా ఆయనే చెప్పాడు. అలాగే విద్యుత్ కూడా అంతేనండి. చాలా ఒక సంస్థ పీపుల్స్ సెల్స్ ఎవరో సర్వే చేస్తే చాలా వేధింపులకు గురవుతున్నారట సచివాలయ ఉద్యోగస్తులందరూ, పాపం చాలా మంది. ఇప్పుడు అంటే ఎమ్మెల్యేల కంట్రోల్లో పెట్టారండి, ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగుల మీద. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వాళ్ళెవరు సచివాలయ ఉద్యోగుల మీద పెత్తనం చేయలేదు. కానీ ఇప్పుడైతే సచివాలయ ఉద్యోగుల్ని ఇంటికి పిలిపించుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఎక్కడ తన నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ గ్రామంలో సచివాలయ ఉద్యోగి పలాని ఉద్యోగి ఉన్నాడంటే ఆయన పిలవండి మా ఇంటికి అని చెప్పి హుక్కుం జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర నిలబెడుతున్నారు. సాయంత్రం వరకు ఉదయం వస్తే సాయంత్రం వరకు ఎమ్మెల్యే ఇంటి ముందు వీళ్ళు నిలబడే ఉంటాడు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారండి, దారుణంగా ఉంది. ఉద్యోగుల జీతాలు కూడా ఏమో సచివాలయ ఉద్యోగులకి అని చెప్పి మరి వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే ముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మంత్రులు కదా జీతాలు ఇవ్వకుండా ఆపాల్సిందే. దారా గోపి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.